కానీ ఈ కొన్ని బళ్ళకి మాత్రం రేట్లు పెరిగినాయి. మిగతా మా వరకు అంటే కొద్దిగా ఈ వ్యాపారాలు అయితే కొద్దిగా తగ్గినాయి. రోడ్డు మీద కిరాయిలు అయితే కొద్దిగా తగ్గినాయి. ఇంకా అంతకు మించి గ్యాస్ అయితే ఎఫెక్ట్ ఏం లేదు మనకైతే ప్రజెంట్ గ్యాస్ లేదు. ఎందుకంటే మనంతా సిఎన్జి, ఎల్పిజి అయితే మనకి కొద్దిగా ఇబ్బంది. ఇంట్లో గ్యాస్ అయితే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు రాత్రి బుక్ చేసాం, ఎన్నింటికి 11:30 వరకు బుక్ చేసాం. 11:30 వరకు కూడా అవ్వలేదు. రాత్రి 9 నుంచి మొదలు పెడితే మార్కెట్లో పరిస్థితి ఏముంది, ఒక గ్యాస్ బండ్ వచ్చి 2,500, 2,000 అలా 3,000 కూడా నడుస్తుంది గ్యాస్ రేట్ అయితే. తినుబండార రేట్లు అయితే ప్రజెంట్ అయితే ఒక మామూలుగా అయితే మొన్న చోట నేను తిన్నప్పుడు 25 రూపాయలు, నిన్న వెళ్ళాను అక్కడికి 40 రూపాయలు చేశారు. టీ అంటే మామూలుగా 8 రూపాయలు 10 రూపాయలు చేశాడు. ఇంకా ఎక్కడ కొన్ని మనం సిటీలో తిరుగుతున్నాం కాబట్టి కొద్దిగా అక్కడ టిఫిన్ హోటల్ అయితే 70% అయితే హోటల్ లేవు రోడ్ల మీద. మూసేశారు, 70% మూసేశారు. చాలా హోటల్ మూసేశారు. అది ఇంకా కంటిన్యూ పరిస్థితి అయితే ఏముంది, ఇంక మనం కూడా దొంగతనం చేసుకోవడం, ఇంకేం లేదు. ఆటోలకి కిరాయిలు ఉండదు, ఇంకేం ఉండవు మనకు రోడ్ల మీద. ఈ ఉన్న రేట్లకి ఎవడో 4 రోజులు పెడతారు, 5 రోజులు పెడతారు, తర్వాత తీసేస్తారు. ఇంక మళ్ళీ మనం కూడా ఇంకా దడ్డుబాలు మ్యాచ్ చేయాలి ఇంక మనది.